హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనేది వాటర్ లీక్ అవుతుంది. ఆ వాటర్ లీక్ అవ్వకుండా ఏం చేయాలి, ఫ్యూచర్లో మళ్ళీ వాటర్ లీక్ రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అనేవి మళ్ళీ మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మీకు ఎలక్ట్రికల్కి హోమ్ అప్లయన్స్ అన్నీ కూడా డీటెయిల్గా మీకు యూజ్ చేయడం, మెయింటెనెన్స్ చేయడం చెప్పడం జరుగుతుంది. ఇదండి ఫ్రిడ్జ్, ఇది ఎల్జీ డబుల్ డోర్ ఫ్రిడ్జ్. యాక్చువల్గా కంప్లైంట్ ఏంటంటే వాటర్ అనేవి ముందుకు వచ్చేస్తుంది, ఈ ఫ్రీజర్లోంచి ముందుకు వస్తుంది. సో బ్యాక్ సైడ్ అసలు ట్రేలో వాటర్నే లేదని చెక్ చేస్తే ట్రే అంతా కూడా డ్రైగా ఉంది, వాటర్ లేవు బ్యాక్ సైడ్. సో దీనివల్ల ఇక్కడికి డ్రైన్లోకి రావాల్సిన వాటర్ అనేవి కూడా ఫ్రంట్కి వచ్చేస్తున్నాయి, ఈ డక్ట్లోంచి ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఈ ప్యానల్ అది ఓపెన్ చేసి చూసాము, లోపల ఓవర్ ఫ్రీజింగ్ ఏం లేదు, అంటే డీఫ్రాస్ట్ అయిన వాటర్ మాత్రమే ముందుకు వస్తున్నాయి. యాక్చువల్లీ డీఫ్రాస్ట్ అయిన తర్వాత ఇక్కడ హోల్ ఉంటుంది, డ్రైన్ హోల్, అందులోంచి బ్యాక్ సైడ్కి వెళ్ళాలి వాటర్ అనేవి. బట్ బ్యాక్కి వెళ్లకుండా డట్లోంచి లోపలికి వస్తున్నాయి. ఇలా ట్రేలోకి రావాలి డ్రైన్ వాటర్ అనేది డీఫ్రాస్ట్ అయిన తర్వాత. ఎవ్రీ 3 డేస్కి జరిగిద్ది అది. ఇప్పుడు అవ్వట్లేదు అనేసి ఆ డ్రైన్ హోల్ని క్లియర్ చేస్తున్నాను. ఇలాంటి స్ప్రింగ్ ఒకటి తీసుకుని జాగ్రత్తగా హోల్లో ఇన్సర్ట్ చేసి ఆ హోల్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే ఇలా చూడండి, వైర్ చూసారా బయటకు వచ్చింది. ఆ హోల్ అనేది ఫ్రీ అయిందంటే డీఫ్రాస్ట్ అయిన వాటర్ అన్ని కూడా ఆటోమేటిక్గా ఆ హోల్లోంచి బయటకు వస్తాయి. అలా బ్లాక్ అవడం ఎందువల్ల అవుతుందో మీకు చెప్తాను తర్వాత నెక్స్ట్ పేజ్లో. ఈ కాయిల్ని మాత్రం నీట్గా బెండ్ చేసుకోవాలి. ఎడాపెడా బెండ్ చేస్తే గ్యాస్ లీక్ అవ్వడం మేజర్ కంప్లైంట్స్ వస్తాయి. ఎవరైతే నార్మల్ పర్సన్ అయితే చేయలేరు, టెక్నీషియన్ వర్క్ అయితే కొంచెం స్కిల్డ్ అయితేనే చేయగలరు. ఈ డట్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ డట్లోకి వాటర్ని వచ్చేసి ముందుకు వస్తాయి, ఆ డట్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి మొత్తం అంతా క్లీన్ చేసిన, యాసిడ్ సెట్ చేసాను, మొత్తం అంతా క్లియర్ చేసి వాటర్ కూడా పోసాను. చూసారు టబ్లోకి నీళ్ళు కూడా వచ్చున్నాయి, చూడండి ఒకసారి ఫ్లాష్ చేస్తా. ఇదిగోండి వాటర్ కూడా వచ్చాయి చూసారు టబ్లోకి. ఇలాగ ఆ హోల్లోంచి వాటర్ రావాలి. ఫ్రిడ్జ్ని ఎప్పుడు కూడా నీట్గా యూజ్ చేయాలి. పెట్టే ఐటెంకి ప్రతిదానికి మూతలు ఉండాలి. మనం ఏది మూత లేకుండా పిండులు అలాంటివి పెట్టామనుకోండి, అట్లా డ్రైన్లోకి వెళ్ళిపోయి ఇట్లా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఫ్రిడ్జ్లో వలకడం జరగడం వల్ల ఫ్రిడ్జ్ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. మనం పెట్టే ప్రతి ఐటెంకి కూడా బౌల్కి కానీ బాటిల్కి కానీ ఏదైనా సరే కవర్ చేసి ఉండాలి. మూత పెట్టడం, ఏదైనా కవర్లో ప్యాక్ చేసుకోవడం, వెజిటేబుల్స్ అయితే నెట్ బ్యాగ్స్ యూస్ చేసుకోవడం, అండ్ అలాగే షెల్ఫ్స్కి పైన కవర్స్ వేసుకోవడం యూస్ చేసుకుని నీట్గా వాడాలి. అండ్ అలాగే ఎవ్రీ 7 డేస్కి ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకోవాలి. అంటే మనం ఒక ఫ్రైడే అనేది క్లీన్ డే కింద పెట్టుకొని ఎవ్రీ 7 డేస్కి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి దిస్ వీడియో కనుక నచ్చినట్టుంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.